అందరి ప్రైజ్ లార్డ్. ప్రేమైన దేవుడి బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటున్నారా? తప్పకుండా ఆ విధంగా చేయండి. ప్రభు మీకు ఎప్పటికీ తోడై ఉంటాడు. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే యోబు గ్రంథం 22 అధ్యాయము 28వ వచనం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మంచి వాగ్దానం ఈ దినాన మనకు అందిస్తుంటున్నాడండి. మరియు నీవు యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. దేనినైనా ఒకవేళ ఆలోచన చేస్తే ఎంతవరకు పొందుకోలేని ప్రభు అంటున్నాడు. నువ్వు ఒకవేళ దేనినైనా ఆలోచన చేస్తే, యోచన చేస్తే తప్పకుండా అది నీకు స్థిరపరచబడుతుంది అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేసి అలసి ఉన్నావా? నువ్వు వేసారిపోయి ఉన్నావా? కృంగి ఉన్నావా? బాధల్లో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? ఎంతవరకు నువ్వు ప్రార్థన చేస్తూ కొనసాగినా కూడా జవాబు పొందుకోలేని పరిస్థితిలో ఉన్నావు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నీవు దేనినైనా యోచన చేయి, అది నీకు తప్పకుండా స్థిరం చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే నువ్వు దేవుని మీద ఆనుకున్నావు కాబట్టి ప్రభు ఈ మాట నీకు ఇస్తుంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మాటను బట్టి ధైర్యంగా ఉండండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయనంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకం కలిగిన దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, ఎంతమంది బిడ్డలు తండ్రి ఒక మాటను రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ యోచనలు అన్ని ప్రభు యేసు నామములో స్థిరమవునుగా కానీ ప్రార్థిస్తుంటున్నాను. వాళ్ళ సమస్తమైన పనులన్నీ ఆగిపోయినాయి, అన్ని ప్రభు యేసు నామములో తండ్రి అవన్నీ పూర్తవునుగా కానీ ప్రార్థిస్తుంటున్నాను. సహాయం దయచేయండి, కృప చూపి కార్యములను జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.